ఈరోజు నేను ఇక్కడ మన వెస్టేజ్ మీటింగ్లో డ్రీమ్స్ అంటే ఏంటి, అసలు డ్రీమ్స్ ఎందుకు ఉంటాయి, డ్రీమ్స్ వల్ల ఏమి లాభం అనేది మీ అందరికీ కూడా అవగాహన చేయడానికి వచ్చాను. ఒక ప్రయత్నం చేస్తాను. అసలు డ్రీమ్స్ అంటే ఏంటి? డ్రీమ్స్ అంటే ఇంగ్లీష్ వర్డ్, దాన్ని తెలుగులో కలలు అంటాము. కలలు అంటే అవి జనరల్గా అందరికీ తెలిసిందేంటి, మనం నిద్రపోతే వచ్చే కలలు. నిద్రపోతే ఏమొస్తాయి? ఏదో ఒక పాము కాటేసిందనో, ఏదో ఒక నదిలో పడిపోతున్నామనో, భూకంపం వచ్చిందనో, అలా మన నిద్రని డిస్టర్బ్ చేసి, లేదంటే ఒక మంచిగా తోటలో మనం విహరిస్తున్నామనో, ఇట్లా మంచి కళలు చెడ్డ కళలు అన్నీ వస్తుంటాయి. అవి డ్రీమ్స్. అవి నిద్ర లేవగానే మనం మర్చిపోతాం. ఆ డ్రీమ్స్ వల్ల మనకి ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం అనేది ఏమీ ఉండదు. దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఏముంటుంది? ఏమీ ఉండదు. కాకపోతే కొంచెంసేపు మనశ్శాంతి ఉంటుంది, లేదంటే భయభ్రాంతులు అయిపోతాము. మర్నాడు పొద్దున్నే లేవగానే ఏం జరిగింది, ఏం జరగబోతోంది అంటూ భయపడతాము. ఇంతకు మించి ఏమీ లేదు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఎటువంటి డ్రీమ్స్ అంటే మనకి నిద్ర పట్టకుండా చేసే డ్రీమ్స్ అన్నమాట. వీటి వల్ల మనకి ఎప్పుడు మనం ఆలోచించినా మన కళ్ళ ముందు మన డ్రీమే కనబడాలి. ఆ డ్రీమ్ ఏంటి, అసలు అవి ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు అనేది, వీటి వల్ల అసలు మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్తాం అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. డ్రీమ్స్ అనేవి జనరల్గా 6 రకాలు ఉంటాయండి. ఫస్ట్ పర్సనల్ డ్రీమ్స్, నెక్స్ట్ ప్రొఫెషనల్ డ్రీమ్స్, తర్వాత ఫైనాన్షియల్ డ్రీమ్స్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డ్రీమ్స్, ఆ తర్వాత ఫిజికల్ డ్రీమ్స్, చివరిగా సోషల్ డ్రీమ్స్. ఫస్ట్ పర్సనల్ డ్రీమ్స్ అనుకుందాం. పర్సనల్ డ్రీమ్స్ అంటే సపోజ్ మనం ఇప్పుడు ఒక మంచి ఫర్నిచర్ కొనుక్కోవాలనుకుంటున్నాం, ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం, ఒక కారు తీసుకోవాలనుకుంటున్నాం. ఇవన్నీ మనకి సంబంధించినవి, అవన్నీ పర్సనల్ డ్రీమ్స్ అన్నమాట. వాటిని పర్సనల్ డ్రీమ్స్ కింద క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిజికల్ డ్రీమ్స్. ఇప్పుడు మనకి ఒక శరీరం అనేది ఇచ్చాడు భగవంతుడు. మనకి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, మనకి కొన్ని అవగాహనలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, ఎదుటి వాళ్ళు చూడగా అబ్బా వీడు బాగున్నాడు, ఇలా ఉండాలి, ఈమె బాగుంది, అలా ఉండాలి. అది ఫిజికల్ డ్రీమ్ అనమాట. అంటే మన బాడీలో మనం ఎలా ఉండాలి, ఎలా అపీరెన్స్ ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి అని అనుకుంటాం. అటువంటి వాటిని ఫిజికల్ డ్రీమ్ అంటారు. అది కూడా తప్పేం కాదు, మన పర్సనాలిటీని బట్టే మన డెవలప్మెంట్ ఉంటుంది. సో మనం ఇలా ఉండాలి అని అనుకోవడం అది పెద్ద తప్పు కాదు, అది అనుకోవాలి, అలా చేయాలి కూడా. ఇది ఫిజికల్ డ్రీమ్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డ్రీమ్. ఎడ్యుకేషనల్ డ్రీమ్ అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలందరినీ చూస్తే వాళ్ళందరూ నేను డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఫలానా టీచర్ అవ్వాలి, ఇలా అనుకుంటారు. ఇవి ఎడ్యుకేషనల్ డ్రీమ్స్ అన్నమాట. వీటి వల్ల మనకి ఒక గుర్తింపు అనేది వస్తుంది ఎడ్యుకేషనల్ డ్రీమ్స్ వల్ల. నెక్స్ట్ ఫైనాన్షియల్ డ్రీమ్స్. ఫైనాన్షియల్ డ్రీమ్స్ అంటే మనకి నగలు కావాలి, డబ్బు కావాలి, లేదు ఒక ఫైనాన్షియల్గా ఒక స్టేటస్, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఇలా అనుకోవడం, అవి ఫైనాన్షియల్ డ్రీమ్స్. నెక్స్ట్ సోషల్ డ్రీమ్స్. సోషల్ డ్రీమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మనిషిగా జన్మనెత్తాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, కానీ మన తోటి వారికి కూడా మనం ఏం చేస్తున్నాం, తోటి వారికి కూడా మనం హెల్ప్ చేస్తేనే, అసలు మన పురాణాలు అన్నీ అవే చెప్తున్నాయి, మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తేనే మనకి మంచి జరుగుతుంది, వాళ్ళ నుంచి పాజిటివ్ సైన్స్ వస్తాయి, వచ్చి అది మన ఇంప్రూవ్మెంట్కి అవి హెల్ప్ చేస్తాయి అనేది పురాణాలు కూడా చెప్తున్నాయి. సరే, కలికాలంలో కలి ప్రభావం వల్ల అందరూ స్పీడ్గా మూమెంటం ఉండడం వల్ల ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ, ఎవరి డెవలప్మెంట్ వాళ్ళు ఆలోచించుకుంటూ ఆ స్పీడ్లో పడిపోయారే కానీ పక్క వాళ్ళ గురించి ఆలోచించే టైం లేదు. సో ఇది కలి ప్రభావం. మనకి తప్పు అని కూడా మనం చెప్పడానికి అవకాశం లేదు, చెప్పకూడదు. కానీ ఈ రోజుల్లో కూడా మరి సోషల్ డ్రీమ్స్ అని పెట్టుకొని వాటి వల్ల మనం ఒక రోజుకి ఒకళ్ళకి పోనీ అన్నదానం చేద్దాం, ఇలాంటివన్నీ అనమాట. ఒకళ్ళకి నెలలో ఒకళ్ళకి వస్త్రదానం చేద్దాం, లేదు ఒక టెంపుల్కి వెళ్ళి అన్నదాన ప్రసాద వితరణ చేద్దాం, ఇలా చేసుకునే అనాథ శరణాలయానికి వెళ్ళి హెల్ప్ చేద్దాం. ఇలాంటివన్నీ సోషల్ డ్రీమ్స్. ఈ సోషల్ డ్రీమ్స్ వల్ల మనకి డెవలప్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇటువంటి డ్రీమ్స్ అన్నీ మనం ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో చక్కగా ఇలాంటివన్నీ రాసుకొని, ఈ డ్రీమ్స్కి మనం ఒక కమిట్మెంట్ పెట్టుకొని, ఒక టైం అనేది కేటాయించుకొని, ఆ టైం లోపల మనం చెయ్యాలి అనేది మనం పెట్టుకుంటే ఈ డ్రీమ్స్ మనకి నిద్ర పట్టనివ్వవు. ఖచ్చితంగా కమిట్మెంట్ ఉన్నప్పుడే డ్రీమ్ అనేది నెరవేర్చుకోగలుగుతాం. సో అటువంటి ప్రయత్నం నేను ఒకటి చేశాను. నేను డ్రీమ్ బుక్ ఒకటి తయారు చేశాను. సో ఆ డ్రీమ్ బుక్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది నా డ్రీమ్ బుక్, నేను తయారు చేసుకున్నాను. ఇది ఇంత అందంగా ఎందుకు తయారు చేసుకున్నాను, దీనిలో నా ఫ్యూచర్ అంతా ఉంది.
ఇది నాకు ఎంత వాల్యుబుల్. దీనిలో వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, వైడూర్యాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. సో ఇది నాకు సర్వస్వం అన్నమాట. సో ఇది ఎంత అద్భుతంగా ఉండాలి చూడగానే. ఇది నా ప్రపంచం. ఇది నెరవేరినప్పుడు మరి దీనికి మించి కావాల్సిందేమి ఉండదు కదా. మ్యాక్సిమం ఎంతో అందంగా తయారు చేసుకున్నాను. ఇది నా డ్రీమ్ బుక్. ఇక్కడ నేను అసలు నా ఫ్యామిలీ ఏంటి అనేది ఫస్ట్ పేజ్లో నేను రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ చెప్పినట్లు పర్సనల్ డ్రీమ్స్, ప్రొఫెషనల్ డ్రీమ్స్, ఎడ్యుకేషనల్ డ్రీమ్స్, ఫిజికల్ డ్రీమ్స్, ఫైనాన్షియల్ డ్రీమ్స్ అండ్ సోషల్ డ్రీమ్స్. తర్వాత మై డ్రీమ్స్ ఇన్ పాస్ట్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏమేమి చేయాలనుకున్నాను, ఏమేమి చేయలేకపోయాను. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ని కాబట్టి, సో పాతకాలంలో ఇటువంటి ఎడ్యుకేషన్ ఏమీ లేదు కాబట్టి నేను కొన్ని నెరవేర్చుకోలేకపోయాను. అవన్నీ కూడా నేను గుర్తు చేసుకున్నాను, ఏమి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు వెస్టీజ్ సహాయంతో నేను ఏమి చేయగలను. ఇదంతా నా పాస్ట్. ఎడ్యుకేషనల్ డ్రీమ్ నథింగ్, ఫిజికల్ డ్రీమ్ నన్ను. ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం అంతా ఏమీ ఫుల్ఫిల్ చేయలేం. తర్వాత పెళ్లి కాకముందు నాన్నగారు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా ఓన్లీ మనీ వల్లనే. మనీ ఉంటే అన్నీ సాధ్యపడతాయి, మనీ లేకపోతే అన్నీ మనం అడ్జస్ట్ అవుతూ ఉండాల్సిందే. సో నా పాస్ట్ అంతా నేను అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను. ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత వెస్టీజ్లోకి వచ్చానో అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేను కలలు కనొచ్చు, నాకంటూ కొన్ని డ్రీమ్స్ నేను గుర్తు చేసుకున్నాను. ఆ డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ ఎలా చేసుకోవాలి అనేది అన్నీ ఇక్కడ నేను రాసుకున్నాను. ఫస్ట్ మా ఇంట్లో హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కొనుక్కోవాలి, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కోవాలి. ప్రస్తుతం ఉన్నాయి, నడుస్తున్నాయి కాదు, కానీ నాకు హెల్త్ పరంగా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాలి. వాషింగ్ మిషన్ అది తీసుకోవాలి. ఇవన్నీ నా పర్సనల్ డ్రీమ్స్ అన్నమాట. మంచి బెడ్ తీసుకోవాలి, సోఫా సెట్ తీసుకోవాలి. వీటన్నిటికీ డేట్స్ కూడా పెట్టుకున్నాను, కమిట్మెంట్ ఇచ్చుకున్నాను. సో ఈ లోపల నేను వెస్టీజ్ ద్వారా ఇవన్నీ సాధించాలన్నమాట. నెక్స్ట్ కారు ఒకటి కొనాలి, కారు. నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషను, మనీ, గోల్డ్ ఇవన్నీ రావాలి, వీటికి డేట్ ఉంటుంది. నెక్స్ట్ హౌస్ ఎప్పటి లోపల అచీవ్మెంట్ చేసుకుంటాను. తర్వాత వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత మాకంటూ రికగ్నైజేషను, డియూసిడి రికగ్నైజేషన్ అయితే మనకి మనం చూసుకోవడానికి గొప్పగా ఉంటుంది. మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళకి, వెస్టీజ్ పవర్ ఏంటో చూపించాలి అనుకున్న వాళ్ళకి అందరికీ క్లియర్ కట్గా ఈ డియూసిడి రికగ్నైజేషన్లో వాళ్ళకి మనం చెప్పకుండానే చెప్పడానికి వీలుంటుంది. సో డియూసిడి రికగ్నైజేషన్ కూడా 27 కల్లా మాది అయిపోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డ్రీమ్ అంటే నాకు ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి మెంటార్గా ఎదగాలి అనేది కోరిక ఉద్భవించింది. నా ఉద్దేశంలో మెంటార్ అంటే ఏ ప్రొఫెషన్ కూడా మెంటార్ యొక్క వాల్యూని డామినేట్ చేయలేదు. ఒక మెంటార్ అనేవాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉన్న వ్యక్తిని మార్చగలడు, అది మాత్రం నిజం. సో ఒక మంచి మెంటార్ అయితే చాలు అని అనిపించింది. సో నా ఎడ్యుకేషనల్ డ్రీమ్ ఇప్పుడు ఒక మంచి మెంటార్ అవ్వాలి. నెక్స్ట్ ఫిజికల్ డ్రీమ్. సో నేను నా పర్సనాలిటీ నాకు ఇష్టము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఐ లవ్ మై సెల్ఫ్. సో ఈ వెస్టీజ్ బ్యూటీ ప్రోడక్ట్స్ తోటి, తర్వాత వెస్టీజ్ హెల్త్ ప్రోడక్ట్స్ తోటి నేను నా ఫిజికల్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేద్దామనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతాను కూడా. నెక్స్ట్ ఇది ఫైనాన్షియల్ డ్రీము. మాకు కొన్ని బ్యాంక్ లోన్ ఉంది, క్యాష్ లోన్ ఉంది, ఇవన్నీ కూడా ఈ డేట్ లోపల తీరిపోవాలి, అది టార్గెట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ సోషల్ డ్రీమ్. మేము ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం మా త్రిపురాంతకంలో ఒక చిన్న అమ్మవారి గుడి కట్టాం. మాకు సోషల్ డ్రీమ్ అనమాట. మాకు డెవోషనల్ అంటే ఆసక్తి. సో అమ్మవారి గుడి కట్టాము. అమ్మవారి గుడి చిన్నది, దాన్ని ఇంకా డెవలప్ చేయాలి, దాని ద్వారా బోల్డని సేవలు చేయాలి ప్రజలకి అన్న ఆశయం ఉంది. సో అది కూడా సోషల్ డ్రీము నెరవేర్చాలి త్రూ వెస్టీజ్. సో ఇక్కడ మనకి మన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ వెస్టీజ్లో డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? మెయిన్ ఒకటి వస్తుంది, నో అనే వర్డ్ మనం వినిపించడం. సో ఆ నో అనే వర్డ్ని మనం ఎలాగా అధిగమించాలి అంటే ఓన్లీ వన్, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం రోజు పొద్దున్నే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి మన నాలెడ్జ్ పెంచుకోవాలి, గెయిన్ చేసుకోవాలి, మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. ప్రతిరోజు ఉదయమే మనకి ఎనర్జీ ఇస్తుందన్నమాట ఆ జూమ్ మీటింగ్. సో ఆ జూమ్ మీటింగ్లో నాలెడ్జ్ పెంచుకొని మనకి మనం పర్సనల్గా డెవలప్ అయ్యి ముందుకి నడుస్తూ ఉండాలి. నెక్స్ట్
మన ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి ఎవరు హెల్ప్ చేయగలరు ఈ వెస్టీజ్లో అనేది కూడా మనం రాసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎవరున్నారు? మన అప్లైనర్స్. నా అప్లైనర్ ఫస్ట్ మా హస్బెండ్, ఆయన అప్లైనర్ శ్రీనివాస్ గారు, నెక్స్ట్ ఆయన అప్లైనర్ మన గ్రేట్ సలీం సార్. సో వీళ్ళ ద్వారా నా డ్రీమ్స్ అన్నీ నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకుంటాను, సాటిస్ఫాక్షన్ పొందుతాను. ఇంకా ఇవన్నీ ఖాళీ పేజెస్ ఎందుకు ఉంచానంటే వీటిలో నేను నా సక్సెస్ స్టోరీస్ని రాస్తాను. ఏ డేట్కి ఏ అచీవ్ చేశాను అనేది నేను క్లియర్గా రాసుకుంటాను. ఈ బుక్ నా లైఫ్ లాంగ్ నేను దాచుకుంటాను. సో ఇది నా డ్రీమ్. థ్యాంక్ యూ.